హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. చూడండి, మన కొత్త బండి అయితే వచ్చేసింది అన్నమాట. ఈరోజు మన చేతికి ఇదే అన్నమాట. మనం నిన్న తీసుకున్న బండి అయితే ఇదే. చూడండి ఎలా ఉందో. కువైట్లో బండ్లు కొనడం అమ్మడం అంటే చాలా ఈజీ అన్నమాట. చూడండి, ఇదైతే ఇంక మనం అమ్మము, దీన్ని మన సొంతానికి పెట్టుకుంటాం. చూడండి ఎలా ఉందో. సైడ్ కానీ టైర్స్ కానీ, టైర్లు అన్నీ కొత్త వేయించినాలే. ఇది వచ్చి మనం అక్కడ యాలంపాట్లో పాడండి పాట ఫస్ట్ చూపించిన కదా మీకు. ఫస్ట్ క్రైన్ మీద ఎత్తిపోయేటప్పుడు చూపించిన కదా. మనం కొనింది అయితే 1100 అయితే కొన్నాము. కాదంటే దీనికి కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టాను, ఎందుకంటే బండి బాగుందని పెట్టుబడి బాగా పెట్టి చేయించుకున్నా. బండి అయితే నీ షోరూమ్ నుంచి వచ్చిన బండి ఎలా ఉంటుందో బండి తోలుతా అంటే అలా ఉందన్నమాట. ఇదేనండి మన కొత్త బండి. దీన్ని అయితే చాలామంది అడుగుతా ఉన్నారు, నీకు ఇంకా లాభం ఇస్తావని. దీన్ని అయితే ఇవ్వదలుచుకోవాలి, ఎందుకంటే మనమే సొంతంగా పెట్టుకుందామని ఇవ్వదలుచుకోవాలి. చూడండి, లోపల సీట్లు కానీ డోర్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాదంటే పిల్లనా కొడుకులు ఈ చాయ్ నీళ్ళు వేసేసి సీట్లు అట్టున్నాయి. ఈ పొద్దు సీట్ కవర్లు మార్చేస్తా. భలే సిస్టమ్ అన్నమాట. ఇదంతా ఆటోమేటిక్ బండి. మనం రివర్స్ గేర్ వేస్తే దిగిపోతుంది, మళ్ళీ పైకి వస్తుంది. స్పీకర్ సిస్టమ్ కానీ, బండి కానీ, లోపల ఇంటీరియర్ కానీ సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్. చూడండి, బండి కూడా ఏం పెద్దగా తిరగలేదు, 1,48,000 తిరిగింది. బండి అయితే భలే బాగుంది అనమాట. టొయోటా క్యామ్రీ. చూడ, సిస్టమ్ సూపర్ అన్నీ. నేనైతే ఇంతకుముందు చూపించిన కదా, ట్రైన్లో తెస్తా దీన్ని ఏలంపాట్లో పడినామని. ఈ బండ్లు ఎట్లా కొంటామంటే, ఇక్కడ ఎవరన్నా కువైట్లో ఏమన్నా కేసుల మీద వాళ్ళ కేసులు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు దొరికితే సిబిఐలు వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసినప్పుడు బండి సీజ్ చేసేస్తారు. మనం ఇంటికాడ ఎర్రచందనం తోలుతా అంటే ఎట్లా సీజ్ చేస్తాం అట్లా చేసిన తర్వాత ఇవైతే ఏలం పాట పెడతారు. ఆ ఏలం పాటలో మనం పాడుకోవాలా. నేనైతే బండి 1100 పాడినాను, 1100 దినాలకైతే నేను పాడినాను. దీనికి ఎగస్ట్రా పైన 700 ఖర్చు వచ్చింది. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఇంజను బాగుంటాయిలని మనం అనుకున్నాము, చూస్తే హీట్ ఎక్కి దెబ్బతిన్నింది. సరే ఎందుకులే పంచాయతీ అని జపాన్ది కొత్త ఇంజిన్ వేసేసిన, సీల్ ఇంజన్ వేసిన. ఇప్పుడైతే బండి షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలా ఉంది అనమాట. బండి సూపర్గా ఉంది. మీకు ఎవరికైనా బండ్లు కావాలంటే తీసుకోండి. ఇక్కడే రిగ్గాయిలోనే ఈ బండ్లు ఏలంపాట పెట్టేది. అక్కడ పోయి పాడుకొని కావాలంటే తెచ్చుకోండి. మన లక్కీ, మన నసీబ్ బాగుంటే తక్కువ రేట్లు. ఇప్పుడు చూడు, ఇది గాన మనకు ఇంజిన్ గాన బాగా ఉండింటేనా కనీసం తక్కువ అంటే దొంగ చేతిలో పెట్టినా కానీ 1,00,000 లాభం వచ్చు మనకు బండి మీద. ఓకే, తెలియని వాళ్ళకి మీకు దీని గురించి ఎవరికైనా అవగాహన కావాలంటే నన్ను అడగండి, నా నెంబర్ ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ కంటిన్యూగా చూస్తానండి. నేను ఇటువంటివన్నీ మీకు మన ఛానల్లో వీడియో చేసి పెడతా ఉంటా. ఓకే బాయ్, జై హింద్. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మన ఛానల్ కూడా షేర్ చేయండి.